హాయ్ అండి. అందరికీ నమస్కారం. మకర రాశి వారు జాగ్రత్తగా వినండి. మకర రాశి వారికి మే నెల 2, 3, 4, 5 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే దీనికి ఒక కారణం ఉంది. మీ మీద ఒక దైవ సంకేతం ఉంది. దయచేసి ఒక్క పని చేయండి. ఇప్పుడే మీరు ఒక చోట ఎటువంటి ఆందోళన లేకుండా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని మీ మనసుని స్థిరంగా ఉంచుకొని ఈ వీడియో వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే కొన్ని విషయాలు సాధారణ జ్యోతిష ఫలితాలు కావు. ఇక ఇవి మీ జీవితానికి సంబంధించినటువంటి లోతైన అంశాలు. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక వీడియోలో చెప్పేటటువంటి కొన్ని మాటలు ఏంటంటే మీ యొక్క గుండెను తాకుతాయి. కొన్ని మాటలు మీ కళ్ళు తెరుస్తాయి. ఇక మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కొన్ని కష్టాలకు స్పష్టమైన సమాధానాన్ని ఇస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఈ ఎస్ అనే వ్యక్తి అక్షరం మొదలయ్యేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడా లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధి నెమ్మదిగా మార్చేస్తున్నాడా? ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు వచ్చారు? మీ జీవితంలో ఆయన పాత్ర ఏంటి? అది మీకు వరమా లేదంటే గత కర్మకు వచ్చినటువంటి పరీక్ష? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియో చివరిలో ఉంటుంది. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మధ్యలో ఆపకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చాలామంది కూడా చివరి 5 నిమిషాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే కొన్ని అవకాశాలు వదులుకుంటూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో చూస్తున్న సమయంలో మీ మనసులోని కొన్ని ఆలోచనలు వస్తాయి. అవి యాదృచ్ఛికంగా కాదు, అవి కూడా సంకేతాలే. ఈ వీడియో ఈ రాశివారి జీవితాన్ని 100% మార్చేస్తుంది. ఇప్పుడు మీ మనసుని పూర్తిగా ఈ వీడియోపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యున్నత కీలకమైన నిజాలు ఇప్పుడు మొదలవ్వబోతున్నాయి. ఈ రాశివారిపైన ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి గ్రహస్థితి లోతైన విశ్లేషణ సాధారణమైన రాశి కాదనమాట. ఇది ఆలోచన రాశి. భవిష్యత్తును ముందుగానే ఊహించేస్తుందన్నమాట. ఈ రాశివారు తన జీవితంలో ఎక్కువసార్లు తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం ఈ రాశివారి మీద పనిచేస్తున్నటువంటి గ్రహస్థితి చాలా అంటే స్పష్టంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని చేసినా ఆలస్యం, అడ్డంకులు, అవమానాలు, అనవసరమైన సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. మీరు తప్పు చేయకపోయినా సరే, మీ నిజాయితీని నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనంగా అంటే తీసుకున్న అన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమ బాధను బయటికి చెప్పరు, మనసులోనే దాచుకుంటారు. అదే కారణంగా ఈ రాశివారు తీసుకున్న అన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదండి. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. తమ బాధను బయటికి చెప్పరు, మనసులోనే దాచుకుంటారు. అదే కారణంగా అంటే బలహీనంగా తీసుకున్న అన్నీ జరుగుతూ వస్తున్నాయి. వీరు లోపలే ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఈ రాశివారిపై అంటే గ్రహ ప్రభావం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీ సహనం ఎంతవరకు ఉంది? మీ యొక్క నిజాయితీ ఎంతవరకు నిలబడుతుంది? మీరు ఒంటరిగా నిలబడగలరా అనే ప్రశ్నలకు సమాధానం కూడా తెలుసుకోవడానికి ఈ కాలం వచ్చేసింది. ఈ పరీక్ష కాలం పూర్తయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఫలితాల కాలం అంటే ఫలితాల కాలం అనేది మొదలైంది. మీరు గమనించకపోయినా సరే ఈ చిన్న మార్పులు అనేవి మొదలయ్యాయి. ఆలోచనల్లో మార్పులు, నిర్ణయాల్లో స్పష్టత, మీరంటే మీ మీద మీరు ఆధారపడకూడదనే భావన, ఇవన్నీ కూడా మీ మీద మీరు ఆధారపడకూడదనే భావన ఇవన్నీ కూడా గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి దశకు తీసుకువెళ్ళడానికి వచ్చేటటువంటి సిద్ధత.
ఇక శని ప్రభావం శిక్ష కాదు, న్యాయం. అంటే వారికి ఏంటంటే శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్టం కూడా కాదు. శని అంటే నిజాయితీకి న్యాయం. గత 7 సంవత్సరాలుగా మీ యొక్క జీవితంలో జరిగిన ప్రతి సంఘటన శనిదేవుడు లెక్కపెట్టాడు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో, ఎన్నిసార్లు మౌనంగా భరిస్తూ వచ్చారో, బాధపడ్డారో, ఎన్నిసార్లు అన్యాయాన్ని సహించారో, మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీరు, ప్రతి రాత్రి నిద్రలేని రాత్రులు, అవన్నీ కూడా శనిదేవుడు చేసినటువంటి ఖాతాలోనే ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు వెంటనే ఫలితాన్ని ఇవ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మొత్తం జీవితాన్ని మార్చేస్తాడు. ఇప్పుడు శని ఈ రాశి వారికి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పబోతుంది. ఇక మీరు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇక మీరు ఎవరికోసమో తలదించాల్సిన అవసరం కూడా లేదు. ఇక మీ విలువ కూడా మీకు తెలుస్తుంది. శనిదేవుడి ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడబోతున్నాడు. ఇక మీ మీద నిజంగా తల వంచాల్సిన అవసరం కూడా లేదు. ఇక మీ విలువ కూడా మీకే తెలుస్తుంది. శనిదేవుడి ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి బయటపడబోతున్నాడు. ఇక మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపించారో, ఎవరు మోసం చేస్తున్నారో అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కాలంలో ఈ రాశివారు తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, కానీ నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తాడు. ఇక రాహు ప్రభావం అంటే రహస్య మార్పులకి ఆరంభం. ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సినటువంటి రాహు గ్రహం గురించి. రాహు ప్రభావం ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద మలుపు. రాహువు ఎప్పుడు బయటికి కనిపించకుండా తన పని తాను చేస్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. అంటే ఇటీవల మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితం అర్థం లేకుండా మాయమయ్యారు, మరి కొంతమంది అనుకోకుండా దగ్గరయ్యారు. ఇది రాహు కలయిక. అంటే రాహువు ఎప్పుడూ కూడా అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావలసిన వాళ్ళని తీసుకొని వస్తాడు. ఇది మంచిగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో తప్పకుండా మీకు అవసరమవుతుంది. రాహు ప్రభావంతో ఈ రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరూ శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుందని ఇప్పుడు రహస్యం బయట పెట్టడం. అంటే మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీరు పనిచేసే చోట ఏదో ఒక విషయం వెలుగులోకి రాబోతుంది. అది మొదటగా మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ అదే దీనికి దారితీస్తుంది. రాహువు ఎప్పుడూ కూడా అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వరు. అయితే ఈ రాశివారి ఈ కాలంలో నిజానికి దగ్గరవుతారు. ఇంట్లో తిరుగుతున్నటువంటి రహస్య శక్తి భయం కాదండి, సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని శ్రద్ధగా వినండి. ఈ రాశివారి ఇళ్లల్లో అంటే ఇటీవల కాలంలో అశాంతి, అనుకోని ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో కూడా అంటే ఏదోలా అనిపించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. ఇది భయం కాదు, ఇది శక్తి కాదు. మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం, లేదంటే దైవకృప, లేదంటే మీ యొక్క పుణ్యఫలం. ఇప్పుడు ఇవన్నీ కూడా చలనం చెందుతున్నాయి. అంటే ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడబోతుంది. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులకి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఇందుకే కొంతమంది ఈ రాశివారింట్లో ఉండాలనిపించదు, లేదా మీ ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎవ్వరికి చెప్పుకొని బాధల్లో మునిగిపోయి ఉన్నారు. ఇది మార్పుకు ముందు వచ్చేటటువంటి సూచన. ఈ శక్తి మీకు ఒక విషయం చెప్పబోతుంది. మీరు పాత జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవుతుంది. అయితే ఇక్కడ ఈ ఎస్ అనే వ్యక్తి ఈ రాశివారి జీవితంలో ఒక కొత్త కీలక పాత్రను పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు కర్మబంధం ఉంది. ఆ వ్యక్తి మీకు అవకాశం తీసుకొని వస్తున్నాడా, లేదా ఒక నిజాన్ని బయటపడతాడా, లేదంటే మీ యొక్క జీవిత దిశను మార్చే మాట చెప్తాడా? ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు మునుపటిలా ఉండరని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తి మాటలు మీ మనసులో నిద్రపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క ఆలోచనను మార్చేస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది
రాహు యొక్క కలయిక. ఇక ఈ రాశివారి జీవితంలో ఈ యొక్క వ్యక్తి రావటం ఒక అధ్యయనం ముగిసి కొత్త అధ్యయనం మొదలుపెట్టేటటువంటి రాబోయేటటువంటి 4 రోజుల్లో వీరి జీవితంలో ప్రారంభమయ్యే కొన్ని మార్పులు, వీరి జీవితంలో అనేక మార్పులు సంభవించనున్నాయి. అంటే ఇవి సాధారణ రోజులు కాదు. ఇవి మీ యొక్క జీవితంలో బయటికి కనిపించని లోపల చాలా బలమైన మార్పులనే మొదలవుతాయి. ఈ రోజుని మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా సరే మనసు అక్కడ ఉండదు. గతం గుర్తొస్తుంది. కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తుకు వస్తాయి. కొన్ని పేర్లు మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక ముందుకు సాగాలంటే పాత బంధాలు, పాత బాధలు, పాత నమ్మకాలన్నీ కూడా ఒకసారిగా మళ్ళీ గుర్తుకు వచ్చి వాటిని విడిచిపెట్టాల్సిన సమయం ఇది. కాబట్టి ఒక సమాచారం లేదంటే ఒక మాట, ఒక సంఘటన మీ ఆలోచన దిశని మార్చేస్తుంది. ఇది అతిపెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజుని రాశివారు ఒక నిజాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇక ఎవరిని మనం మార్చలేము, మనమే మార్చుకోవాలి. ఈ రోజు నుంచి మీరు లోపల అంటే చాలా బలంగా మాట మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంలో అన్నీ కూడా మారుతాయి. ఇక నుంచి మీకు కలిగేటటువంటి స్పష్టత, నిజం బయటపడే రోజులు ఈ రాశివారికి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజున మీ సహనంలో అన్నీ కూడా మారుతాయి. ఇక నుంచి మీకు కలిగేటటువంటి స్పష్టత, నిజం బయటపడే రోజులు ఈ రాశివారికి చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఎంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు ఒకసారిగా అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సంబంధం కాకపోవచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా మీరు అనుకున్న ఒక దాని మీద అనుమానం కాకపోవచ్చు. అంటే ఇప్పటివరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఎవరిని ఎక్కువగా నమ్మి ఉండవచ్చు. ఏది ఏమైనా సరే ఆ నమ్మకమే కూలిపోతుందన్నమాట, లేదా మరింత బలపడుతుంది. అయితే ఈరోజు మౌనంగా ఎక్కువగా ఉంటారు, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచనలు చాలా లోతుగా ఉంటాయి. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజులు. ఇక నుంచి రాబోయే 48 గంటల తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు తక్షణంగా మీకు ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీకు చాలా వరకు కూడా శాంతిని ఇస్తాయి. రాబోయే రోజుల్లో నిజం బాధ కలిగించిన అది మిమ్మల్ని బంధాల నుంచి విడుదల చేస్తుంది. ఇక అలాగే ఈ రోజున కలిగే పరిణామం అంటే ఈ యొక్క ఏదైనా సరే ఈ జీవితాన్ని మార్చేటటువంటి రోజులు. ఇక ఈ రాశివారి జీవితంలో మాటకు చాలా విలువైన రోజులు అన్నమాట. ఈ రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఎవరు మీతో మాట్లాడుతున్నారు, ఆ మాట సాధారణంగా అనిపించిన దాని అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఇక ఎస్ఎన్ అక్షరంతో సంబంధం ఉన్న వ్యక్తి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కానీ మీ యొక్క జీవితంలో మళ్ళీ ప్రవేశిస్తారు. మిమ్మల్ని ఆలోచనల్లో పడవేస్తుంది. మీరు చేసిన నిర్ణయాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారిగా పరిశీలించుకుంటారు. ఈ రోజు నుంచి ఈ రాశివారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరూ కూడా శాశ్వతం కాదు. మనవాళ్ళు అని గుడ్డిగా నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారని కూడా ఒక స్పష్టత అంటే తెలుసుకోగలుగుతారన్నమాట. కొన్ని విషయాలు ఆలస్యంగా జరగని అవి సరిగ్గా జరుగుతాయి. ఇక నుంచి మీరు భయపడాల్సిన విషయం, తప్పించుకున్న విషయం మీ ముందుకు వస్తుంది. కానీ ఈసారి మీరు ఆ మాట అంటే పారిపోరు, ఎదుర్కోగలుగుతారు. ఇది మీ లోపల ధైర్యం. కానీ ఈ బయటికి వచ్చే రోజులు కాబట్టి ఇప్పుడు వచ్చే రోజులు మీ మలుపు జీవితం అన్నమాట. అంటే కొత్త దశలోకి రాబోతుంది. ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. మీరు మునుపట్లా ఉండరు. ఈ రోజు నుంచి మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు, లేదా ఒక విషయాన్ని స్పష్టంగా దాని ప్రభావం మాత్రం దీర్ఘకాలంగా ఉంటుంది. ఇక మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకూడదు. మీ యొక్క సంతోషం కావచ్చు, మీ బాధ, మీ శాంతి అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉండాలి. ఈ రోజు తర్వాత వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి, అనవసరమైన మార్గాలు మూసుకుపోతాయి, అవసరమైన మార్గాలు తెరుచుకుంటాయి. ఈ రోజున
మొదలైన మార్పు తక్షణంగా. అంటే మీకు ఏదైనా సరే నెలల్లో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకున్న నిర్ణయాలు ఎంత సరైనవో అర్థమవుతుందన్నమాట. ఇక మీ జీవితంలో మరో 2 రోజుల్లో పెద్ద అదృష్టాలు ఈ రాశివారి జీవితంలో అరుదైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ముఖ్యం. మీకు రాబోయేటటువంటి 2 పెద్ద అదృష్టాలు సాధారణమైన ఫలితాలు కాదు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే ఫలితాలు. మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంతో ఆలోచించారు, ఎంత ఒత్తిడి పడ్డారో, ఎంత బాధపడ్డారో అది ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక స్థిరత్వం వచ్చేటటువంటి సూచన స్పష్టంగా ఉంది. ఇది ఒక్కసారిగా ధనం రావడం కావచ్చు, లేదా నిదానంగా బలంగా వచ్చే ఆదాయం కావచ్చు. ముఖ్యంగా ఆర్థిక భయం తగ్గుతుంది. మీ మీద మీకు ఒక నమ్మకం పెరుగుతుంది. ఇక రెండవది ఏంటంటే మనశ్శాంతి, అంటే గౌరవం. ఇది డబ్బు కంటే పెద్ద అదృష్టం అనే చెప్పుకోవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు గౌరవిస్తారు, మీ విలువని గౌరవిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి రాబోతుంది. ఇక నుంచి రాశివారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగానే మార్చేస్తాయి. ఆర్థికంగా ఉండే సమస్యలు తీరే సమయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశివారికి వారి జీవితంలో అత్యంత అరుదైన దశ. ఈ 2 అదృష్టాలు మీ జీవితాన్ని మెల్లగానే మార్చేస్తాయి. ఆర్థికంగా ఉండే సమస్యలు తీరే సమయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశివారికి ఈ యొక్క మే నెల నుంచి కూడా ధనయోగం సూచనలైతే డబ్బుని ప్రేమించేవారు కాదండి. అంటే ఈ యొక్క డబ్బు అవసరమని తెలుసు, కానీ డబ్బు కోసం మనసును నమ్ముకునే స్వభావం కాదనమాట. ఈ రాశివారి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండదు. ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది. వచ్చిన డబ్బు అప్పులకే పోతుంది, లేదా కుటుంబ బాధ్యతలకు పోతుంది. ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందాన్ని ఇవ్వలేదు, భయం మాత్రమే మిగిల్చింది. కానీ ఇప్పుడు ఆ స్థితి మారబోతుంది. అయితే ఈ రాశివారికి ఇక నుంచి మే నెల నుంచి అయినా సరే ధనస్థానంపై ఉన్నటువంటి గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఇది ఒక్కసారిగా ధనం కురిపించే యోగం కాదు, కానీ నిలబడేటటువంటి ఆదాయం ఇచ్చే యోగం. కాబట్టి ఇక మీరు ఈ మే మాసంలో మీకు అద్భుతమైనటువంటి మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి. అంటే మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు కూడా ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ సమయం పాత బకాయిలు రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగినటువంటి విలువ లభించే కాలం. మీకు ఎప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుంది. అప్పుల నుంచి విముక్తులవుతారు. భారంగా ఉన్న బంధాలు తెగే కాలం. ఈ రాశివారికి అప్పులు కేవలం డబ్బు సమస్యలే కాదు, అవి మీకు ఏంటంటే మానసిక భారాలు. అప్పు చేసినప్పుడల్లా ప్రతిసారి ఇలా అనుకుంటూ ఉంటారు, ఏంటంటే మీకు గౌరవం తగ్గినట్లు. ఎవరినో అడగాల్సి వచ్చినా సరే మీ మనసు ఎంతో కృంగిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అప్పులు భారమైనటువంటి మీ నిద్రను దూరం చేసింది. మీ ఆలోచనలు కాలానుకూలంగా సాగుతున్న కర్మే. కానీ ఇప్పుడు ఈ భారానికి విముక్తి దగ్గరలోనే సమయం పడబోతుందన్నమాట. అంటే గ్రహాల కదలిక మీకు ఏదైనా సరే భారం తగ్గుతుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో ఏదైనా సరే పడకుండా ఉండే జ్ఞానాన్ని పొందుతారు. ఇది చాలా ముఖ్యం. ఈ రాశివారు ఏంటంటే త్యాగం చేస్తూ తమకు తాము చాలా వరకు నాశనం చేసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ దశ ముగిసింది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ శాంతిని ఎవరికి మీరు ఏంటంటే ఇక చాలు. ఇంతవరకు కూడా మీరు ఎంతోమందికి హెల్ప్ చేశారు, ఎన్నో విధాలుగా నష్టపోయారు. ఇది మీకు మనసు నుంచి కూడా బంధాల నుంచి కూడా విముక్తి పొందే కాలం. కుటుంబంలో రహస్య చర్చలు, నిజాలు బయటపడే దశ. ఈ రాశివారి కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు. మీకు తెలియకుండా మీ వెనుకే మీ గురించి, మీ భవిష్యత్తు గురించి
చర్చలు జరుగుతూ వచ్చాయి. మీరు ఎప్పుడూ కూడా కుటుంబం కోసమే నిలబడ్డారు. కానీ మీ గురించి మాట్లాడే సమయం మీరు అక్కడ లేరన్నమాట. అంటే మీ పరిస్థితి మారబోతుంది. ఒక రహస్య విషయం బయటపడే సూచన అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆస్తికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా బాధ్యతలకి పెంపకం కావచ్చు, ఎవరు మీ మీద పెట్టిన నమ్మకం కూడా కావచ్చు. ఈ విషయం మొదట మీకు కొంచెం బాధ కలిగించింది, కానీ అది మీ కళ్ళను తెరిపిస్తుంది. అంటే మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎంతవరకు ఉండాలో, అంటే మీరు ఏదైనా సరే మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అన్న విషయం స్పష్టంగా మీకు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటమే మంచిది. అన్ని మాటలకి కూడా స్పందించాల్సినటువంటి అవసరమే లేదు. నిజం బయటపడుతుంది కాబట్టి అబద్ధం తానంతటా తానుగా కూలిపోతుంది. ఇంట్లో ఒక వ్యక్తి ఇంట్లో మీ విధిని మార్చే పరిచయం కాబట్టి మీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగు పెడతాడు. ఆ వ్యక్తి మీకు ముందుగా తెలిసిన వాడై ఉండవచ్చు, లేదంటే కొత్తగా పరిచయమైన వ్యక్తి కావచ్చు. ఏ రూపంలో అయినా ఒక వ్యక్తి మాత్రం రావడం సాధారణ విషయం కాదు. అయితే మాటల్లో మీ యొక్క ఇంట్లో చర్చలు మొదలవుతాయి. ఆ చర్చ మీ జీవితానికి మొదలవుతుందన్నమాట. ఒక వ్యక్తి మీకు ఒక అవకాశం చూపించవచ్చు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు, లేదా మీరు తప్పుగా నమ్ముతున్న విషయం కూడా సరిదిద్దవచ్చు. ఒక గురువులాగా అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి కూడా బోధిస్తాడు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం అనేది పూర్తిగా మారబోతుంది. ఇక నుంచి ఈ రాశివారి మాటలు మారుతాయి. ఆలోచించే విధానం మారుతుంది. నిర్ణయాలు మారుతాయి. అన్ని విధాలుగా చెప్పాలంటే ఈ రాశివారికి ఈ యొక్క సమయంలో కొన్ని గ్రహస్థితులు మారడం వలన మీ జీవితంలో ఇంకా అంతా కూడా మంచి రోజులే అన్నమాట. ఇక ఆ వ్యక్తులు తక్కువ అంచనా వేయకండి. అయితే ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెచ్చుకునే కాలం. ఈ రాశివారికి పని అంటే కేవలం డబ్బు సంపాదనే కాదు. వీరికి అది స్వాతంత్ర్యం. అంటే ఇప్పటివరకు మీరు చేసే పనుల్లో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు. మీ ప్రతిభను, మీ ఆలోచన ఎవరూ పూర్తిగా గుర్తించలేదు. చాలా విధాలుగా బాధపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఉద్యోగంలో పాత్ర మారే అవకాశం ఉంటుంది. బాధ్యతలు పెరగవచ్చు, లేదా పని మారే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వరకు కూడా కొత్త ఆలోచనలు, కొత్త భాగస్వామ్యాలు, కొత్త రంగంలో మీ ముందుకు వస్తాయి. ఈ మార్పు మొదటగా మీకు భయం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలంలో మీకు చాలా వరకు కూడా మేలు చేస్తాయి. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అది అవకాశం కావచ్చు. మీ ప్రేమ జీవితం నిజం, మోసం, స్పష్టత. రాశివారి ప్రేమ జీవితం అనేది అంటే ఏదైనా ఎప్పుడూ కూడా సులభంగా ఉండదన్నమాట. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అంటే అర్ధాంతరంగా అటు ఇటు మీ స్వభావం కూడా కాదు. మీరు ప్రేమిస్తున్నప్పుడు మీ మనసు, మీ యొక్క సమయం, శక్తి అన్నీ కూడా ఒకరికి అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతూ బాధపడుతూ ఉంటున్నారు. ఇప్పటివరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, కొన్ని సందేశాలు, నమ్మకం లోపించడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని ప్రేమించారు, ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ దశలో మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి రాబోతుంది. ఇది విడిపోవడం కావచ్చు, లేదా బలమైన బంధంగా కూడా మారడం కావచ్చు. అంటే మీ మధ్య ఒక ఊగిసలాట అనేది ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇకపై త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మీ విలువలను ప్రేమించి, అంటే మీ గురించి ప్రతిదీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రేమ మీ జీవితంలోకి రాబోతుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. శత్రువులపై విజయం నిశ్శబ్దంగా జరిగే ఈ రాశివారు ఎవరితో శత్రుత్వం పెట్టుకోరనే మీ మంచితనమే కావచ్చు. బలహీనంగా భావించిన వారు మీ జీవితంలో చాలామందే ఉన్నారు. మీ వెనుక మీ మీద మాటలు, అంటే కొన్ని పథకాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు తెలుసుకున్నారు. అంటే కొన్ని పథకాలు మీరు తెలియనట్లే ఉంటున్నారు. ఇప్పుడు కాలం ముగిసింది. మీ శత్రువులు వారికి వారుగా తప్పుల్లో చిక్కుకుంటారు.
మీరు ఏమీ కూడా చేయాల్సిన అవసరం లేదు. నిజంగా బయటపడుతుంది, మోసం బయటపడుతుంది. కాబట్టి మీ మీద నిందలు పెట్టిన వారి యొక్క సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయమే. కానీ విజయం అంటే నిశ్శబ్దంగా ఉండదు. మీ పేరు శుభ్రపడుతుందన్నమాట. మీ స్థానం బలోపేతమవుతుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మల ఫలం ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ రాశివారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటుంది. నేను ఏం తప్పు చేశాను? ఇన్ని కష్టాలు రావడానికి ఎప్పుడూ కూడా నా కష్టాలు తప్ప ఏ రోజు కూడా సుఖపడిన రోజే లేదని ఎప్పుడూ కూడా మీ మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుందన్నమాట. అంటే ఈ జన్మలో చేసిన తప్పు కాదు, పూర్వజన్మల కర్మఫలం. కాబట్టి ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. అయినప్పటికీ మీ యొక్క ఆ కర్మను ఇప్పుడు పూర్తి చేశారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, ఎన్నో బాధలు భరించారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఆ కర్మ మూసే దశగా వచ్చింది. ఇకపై అదే కష్టం మళ్ళీ మీకు రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది, శాంతి పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించిందంటే ఇది ఒక దైవ సంకేతం, ఒక కృప. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. ఈ విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక సంకేతం కోసం వేచి చూశారు. మీ మనసులో సందేహం ఉంది. ఏదో ఒక నిర్ణయం అంటే తీసుకోవాలి. అందుకే ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి? మీకు అంటే సమాచారం మీ వరకు వచ్చింది కదా. మీరు వినే ప్రతి మాట కూడా మీ జీవితంలో సంబంధం ఉందని మీకు లోపల అనిపిస్తుంది. ఇది దైవ సంకేతమే. మీరు తప్పుదారి పెట్టుకోకుండా సరైన దారి పెంచుకోవడానికి ఆ పరమేశ్వరుడు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చారన్నమాట. మీరు ఒంటరిగా లేరు. మీ మీద బోళాశంకరుడి దృష్టి ఉంది. అయితే ఈ రాశివారు గ్రహగమనం కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరినీ కూడా ప్రభావం మరియు జన్మరాశిలో సంచారం వలన కొన్ని సవాళ్లు ఎదురైనటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు విఘ్నేశ్వరుడు అంటే గణపతిని ఆరాధించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు గణపతిని పూజించడం వలన కేతువు 7వ ఇంట్లో ఉండటం, వాటి వల్ల వ్యాపారంలో కావచ్చు, భాగస్వామి లేదంటే దాంపత్య జీవితంలో వచ్చేటటువంటి కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు తొలగి పనులు ఆటంకాలు ఉంటాయి. అలాగే మీకు నిర్ణయాలు తీసుకునే బుద్ధిబలాన్ని గణపతి ప్రసాదిస్తాడు. జన్మరాహు వలన కలిగేటటువంటి అనవసరమైన ఆందోళనలు, గందరగోళాలు తగ్గి మీకు మనశ్శాంతి, ప్రశాంతత వస్తుంది. కాబట్టి గణపతిని మాత్రం అడ్డంకులు తొలగించే శక్తి రాశివారికి ప్రస్తుతం కావాల్సింది అదృష్టం కాదు, శాంతి. అడ్డంకులు తొలగాలని, మీ మనసు స్థిరపడాలని, నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి. దానికి శక్తివంతమైన మార్గం గణపతి మంత్రం. అయితే ఇప్పుడు చెప్పేటటువంటి మంత్రం మీరు ప్రతిరోజు కనీసం 21 సార్లు లేదంటే 108 సార్లు మీరు పడుకున్నప్పుడైనా మీ మనసుని శాంతంగా ఉండి జపించండి. ఈ మంత్రం ఏంటంటే ఓం గం గణపతయే నమః. మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా మీ మనసులో 108 సార్లు మీరు పడుకునేటప్పుడైనా సరే మీ మనసుని శాంతంగా ఉంచి జపించండి. ఆ మంత్రం ఏంటంటే ఓం గం గణపతయే నమః. మీకు వీలు కుదిరినప్పుడల్లా మీ మనసులో ఏదో ఒక ఆందోళన ఉన్నప్పుడు, ఏదైనా సరే గందరగోళం ఉన్నప్పుడైనా సరే బొజ్జగణపతి యొక్క మంత్రం చాలన్నమాట. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతాయి. మీ మార్గాన్ని సులభం చేస్తుంది. మీరు చేసిన శ్రమ ఫలించేలా చేస్తుంది. అలాగే ప్రతి బుధవారం రోజున మీకు సమీపంలో వినాయకుడి గుడికి వెళ్ళి 21 గరిక పూజలతో అర్చన చేయించండి. అర్చన చేయించి బెల్లం నివేదన సమర్పించండి. దానివలన మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు త్వరగా తగ్గుతాయి. ఈ రాశివారు ఎప్పటికే మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీ మనసులో ఏదో ఒక స్పష్టత వచ్చేసింది, లేదంటే ఒక నిర్ణయం తీసుకునే భావన కలిగింది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో ఆ దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు అనేది మొదలైంది.
అవి నెమ్మదిగా అయినా సరే బలంగా మారుతాయి. ఎన్ని కష్టాలు భరించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో ఆ దేవుడు చూశాడు. ఇప్పుడు మీ జీవితంలో మార్పు అనేది మొదలైంది. అది నెమ్మదిగా అయినా సరే బలంగా మారుతుంది. అయితే ఇక ఎస్ అన్న అక్షరంతో మీ జీవితంలో ఎందుకు వచ్చారు ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇది పరీక్ష అయినా లేదా వరమైన వారి పాత్ర నిజం. ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో మీరు ఒకటైనా సరే మీ జీవితంకి సరిపోయిందంటే ఇది దైవ సంకేతం. ఈ రాశివారి జీవితంలో అంటే ఎవరైనా సరే ఈ రాశివారికి శాంతి, స్థిరం, అదృష్టం ప్రవేశించాలని మనసారా కోరుకుంటున్నాను. మీ ముందు దారులు సులభంగా మారాలని ఆ సంతోషి మాతని కోరుకుంటూ మీ జీవితంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ సంతోషి మాత యొక్క అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.